కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చిడరాముడు, రాజమహేంద్రవరం ఆర్డీఓ కృష్ణానాయక్ హాజరయ్యారు. ఈ సదస్సుకు హాజరైన రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు జాయింట్ కలెక్టర్ అన్నారు. ఈ రెవెన్యూ సర్వీసులు తహసీల్దార్ సుస్వాగతం, డిప్యూటీ తహసీల్దార్ సాయిరాం, తంటికొండ దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి సత్యనారాయణ, వివిధ శాఖల సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. మీరు మా దృష్టికి తీసుకొస్తే, రెవెన్యూ వారి దృష్టికి తీసుకొస్తే ఇక్కడ సబ్ డివిజనల్ వాళ్ళు ఉన్నారు, అలాగే ఎండోమెంట్ వాళ్ళు ఉన్నారు, అలాగే రెవెన్యూ వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీ యొక్క సమస్యలు, అలాగే సర్వేకి సంబంధించిన వాళ్ళు కూడా, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వీటికి సంబంధించిన సమస్యలు వస్తే సాధారణంగా అప్లికేషన్ బట్టి తక్కువ అప్లికేషన్ వస్తే వెంటనే ఫీల్డ్ మీద పోయి మీ యొక్క సమస్యను పరిష్కారం చేయడం జరుగుతుంది. కాబట్టి రెవెన్యూ విషయంలో గతంలో ఇలాగే పెట్టడం జరిగింది, అప్పుడు చాలా సమస్యలు తీరిపోయాయి. కాబట్టి మళ్ళీ దాదాపు ఒక 7-8 సంవత్సరాలు అయింది. కాబట్టి మళ్ళీ ఈ మధ్య కాలంలో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి అన్నట్టు ఒక ప్రభుత్వం తరఫున రెవెన్యూ సర్వీస్ పెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మీ యొక్క సమస్యలు ఒక్కొక్కరు వచ్చి చెప్పాల్సిన కోవడం. అంటే గత ప్రభుత్వం తేడా చేసింది, మనం కరెక్ట్గా చేసాం. ప్రజా ప్రభుత్వం ఇది ప్రభుత్వానికి గత ప్రభుత్వం చాలా వరకు ఈ మధ్య కాలంలో 22A అనే ఒక సబ్ డివిజన్ యొక్క సెక్షన్లో పెట్టడం జరిగింది.